వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. మై నేమ్ ఇస్ హేమంత్. మీరు చూస్తున్నారు కుమార్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది అయితే వచ్చింది. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి ఆంధ్రజ్యోతిలో అనేది ఒక ఆర్టికల్ వచ్చింది. అదేంటి అనేది అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకి ఇక్కడ డిఎస్సి ఒక కళ అని చెప్పేసి అయితే ఇచ్చారు. దీని ఏంటి అంటే 5 ఏళ్లలో ఒక్క డిఎస్సి పూర్తి చేయలేకపోయినటువంటి జగన్ అని చెప్పేసి మనకి ఆంధ్రజ్యోతి అమరావతి ఆర్టికల్ అనేది ఇచ్చారు. దీనికి సంబంధించి చూసుకున్నట్లుగా అయితే మనకి ఎగ్జామ్స్ అనేవి డిఎస్సి ఈ రోజు నుంచి అయితే అవ్వాల్సి ఉంది. బట్ ఈ రోజు కూడా ఎటువంటి అప్డేట్ అనేది లేకపోయేసరికి మనకి ఈ ఆర్టికల్ అనేది అయితే దీని అంశం అనేది అదే ఇంకేం కాదు. ఇంతవరకు కూడా వెబ్ ఆప్షన్స్ కానీ హాల్ టికెట్స్ కానీ దీని పట్ల ఎటువంటి రెస్పాన్స్ అనేది అయితే లేదు. కాబట్టి మనకు తెలిసిపోతుంది డిఎస్సి ఎగ్జామ్ అనేది అయితే ఈరోజు అవ్వలేదు కాబట్టి పోస్ట్ పోన్ అయితే అయ్యిందని చెప్పేసి. 5 ఏళ్ళలో ఒక డిఎస్సి కూడా పూర్తి చేయలేకపోయినటువంటి జగన్ అమరావతి ఆంధ్రజ్యోతి ఉపాధ్యాయ ఉద్యోగులకు సంబంధించినటువంటి డిఎస్సి నిర్వహణ మొత్తం కూడా విఫలమైంది అని చెప్పేసుకోవచ్చు. మొత్తం మనకి ఇన్నేళ్లలో ఒక డిఎస్సి నోటిఫికేషన్ కూడా విడుదల కాలేదని చెప్పేసి అయితే అంటున్నారు. మరి ఇంచుమించు అలాంటిదే కదా, మరి ఇంతవరకు ఒక డిఎస్సి కూడా పూర్తి చేయలేదు, కంప్లీట్ అయిందని చెప్పేసి. ప్రతి దీంట్లో కూడా చూసుకున్నట్లుగా అయితే మనకి ఎవ్రీ ఇయర్ కాకపోయినా సరే 2 ఇయర్స్కి ఒకసారి అయినా సరే మనకి నోటిఫికేషన్ అనేది అయితే ఏదో రూపంలో విడుదల అయ్యేది, దానికి సక్సెస్ అనేది అయితే అయ్యేది. బట్ మరి ఈసారి మనకి విడుదల చేశారు, బట్ యూజ్లెస్ అనమాట. అది యూజ్లెస్ నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ చేశారు. అందుకు దానికి సంబంధించినటువంటి ఏ ఇయర్లో డిఎస్సి వచ్చిందని చెప్పేసి మనం లాస్ట్లో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 2019లో ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి జగన్ ఇంతవరకు కూడా మనకు ఒక టీచర్ భర్తీ అనేది కూడా చేయలేదు. 5 ఏళ్ల పాటుగా నోటిఫికేషన్ అసలు దాని జోలికి కూడా వెళ్ళలేదు. దీని పట్ల చాలామంది డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయితే అయ్యారు. దీని పరంగా వచ్చి 6,100 పోస్టులు మొదటి నోటిఫికేషన్ ఇచ్చి దానికి సంబంధించినటువంటి ఇచ్చిన తర్వాత మళ్ళీ అప్డేట్ చేసి మళ్ళీ డేట్స్ని చేంజ్ చేశారు. బట్ ప్రస్తుతానికైతే డేట్స్ చేంజ్ చేసే అవకాశం మరి లేదు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ అనేది మనకి ముందే ఒక నోటిఫికేషన్ రూపంలో మనకి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఏదైనా అప్డేట్ చేసుకోవాలనుకుంటే ఈ ముందు చేయకూడదని చెప్పేసి అన్నారు. బట్ ఇంతవరకు ఎటువంటి రెస్పాన్స్ అనేది గవర్నమెంట్ నుంచి వెళ్ళకపోయేసరికి లాస్ట్ ఫైనల్గా అయితే డిఎస్సిని మరి ఇంకా అంచనా వేయని అవసరం లేదని చెప్పేసుకోవచ్చు. వాళ్ళు కూడా మరి ఇంకేం చేయలేరు. ఇంచుమించు యూపీఎస్సీ అన్న పెద్ద పెద్ద పరీక్షలు ఒక్క రోజుతో జరిగే ఎగ్జామ్స్నే మనకు పోస్ట్ పోన్ చేశారు. బట్ డిఎస్సి అనేది చాలా రోజుల పాటు జరుగుతుంది. ఇంచుమించు దగ్గర 20-30 డేస్ వరకు జరిగే ఈ ఎగ్జామ్స్ అనేది పోస్ట్ పోన్ చేయాలన్న ఆలోచన అనేది కూడా లేదు అని చెప్పేసుకోవచ్చు. ఫీజులు దండగా అని అనుకుంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతానికి నోటిఫికేషన్ అంటూ హడావిడిగా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు కూడా ఈ డిఎస్సి కోసం అయితే చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇంచుమించు ఎన్నో బ్యాచ్లు అనేది అయితే విడుదలవుతాయి. బట్ ఇక్కడ డిఎస్సి చూసేసరికి మనకి టెట్కి 750 అని చెప్పేసి డిఎస్సికి అదే ఫీజు పెట్టి మళ్ళీ ఇంకా మనకి ఎగ్జామ్స్ కాకుండా దాని గురించి వెయిట్ చేసి 2 పేపర్స్ కొంతమంది అప్లై చేసిన వాళ్ళు ఉంటారు. అలానే డిఎస్సి ప్రీవియస్ టెట్ అనేది అయితే పెట్టాల్సి ఉంటుంది. టెట్ రిజల్ట్స్ అనేది కూడా ఇంకెంతవరకు దాన్ని రిలీజ్ చేయలేదు. ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి అయితే ఎలక్షన్ కమిషన్ మనకి ఒక అంచనా అనేది ఇచ్చింది. దాని ప్రకారం మనం టెట్ గురించి అయితే ఎదురు చూస్తాం. కానీ డిఎస్సికి వచ్చేసరికి దీని గురించి ఎటువంటి అప్డేట్ అనేది లేకపోయేసరికి ఇంకా చాలామంది అభ్యర్థులు అనమాట ఎందుకు అనవసరం కట్టామని చెప్పేసి అయితే చాలా వరకు బాధపడుతున్నారు. ఇక్కడ ఎవరి హయాంలో అయితే చూసుకున్నట్లుగా అయితే ఎన్టీఆర్, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, చంద్రబాబు, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఈ విధంగా అయితే మనం చూసుకున్నట్లుగా అయితే ఎవరి హయాంలో అంటే ఎవరి పాలనలో ఎన్ని భర్తీలు జరిగాయి అని చెప్పేసి అయితే మనం చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఒక్కొక్క హయాంలో అయితే ఎన్టీఆర్లోనైతే ఇంచుమించు 3 టైమ్స్ అయితే డిఎస్సి వేశారు. అలానే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అయితే 1994లోనే పోస్ట్ భర్తీ చేశారు. అలానే చంద్రబాబు దీంట్లో కూడా చాలా వరకు భర్తీ చేయడం అయితే జరిగింది. అలానే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దీంట్లో కూడా చాలా వరకు జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డి గారి దీంట్లో కూడా చూడండి ఏ విధంగా ఉంది ఏంటి అనేది అయితే. ప్రభుత్వం సంబంధించినటువంటి ఎన్నికలు ఉన్నాయని తెలిసి కూడా 2-3 నెలల్లో నోటిఫికేషన్ అనేది అయితే ఇవ్వలేదు. ఇంకా దానికి సంబంధించినటువంటి ఇది ఏంటి అనేది అయితే చూడాల్సి అయితే ఉంది. మనకి నెక్స్ట్ డిఎస్సి మధ్య కనీసం 4 వారాలు గొడవ అనేది ఉండాలి. హైకోర్టు సూచించడంతో డిఎస్సి పరీక్షను రీషెడ్యూల్ చేసి ప్రభుత్వం మార్చి 30 నుంచి అయితే పరీక్షలు జరిపిస్తామని చెప్పింది.
మరో అలవికాని తేదీని ప్రకటించిందనమాట. అలాగే చెప్పేసుకోవచ్చు. ఎందుకంటే దీనికి ఇంతవరకు ఈసీ అనుమతి ఇవ్వలేదని సాకుతో మళ్ళీ వాయిదా అనేది అయితే వేసింది. ఒక డిఎస్సి కూడా అని చెప్పేసి ఉపాధ్యాయ పోస్టు భర్తీ సమయంలో ఈ విషయంలో ప్రతిపక్ష నేతలు జగన్ ఇచ్చిన హామీకి అధికారంలోకి వచ్చాక వ్యవహరించినటువంటి తీరుకు చాలా తేడా అనేది అవుతుంది. 23,000 పోస్టు భర్తీ ఖాళీ ఉన్నాయని చెప్పి అధికారికంలోకి రాగానే వెంటనే మెగా డిఎస్సి వేసి అన్నీ ఒకేసారి భర్తీ చేస్తామని ప్రతి పక్ష నేతగా అయితే మనకి జగన్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఒక్క రోజు కూడా దీనిపై దృష్టి పెట్టలేదు. ఇక ఎన్నికలకు ముందు ఒకలా నోటిఫికేషన్ జారీ చేశారు, కానీ ఇది నిలిచిపోయిందనమాట. దీంతో ఒక డిఎస్సికి కూడా పూర్తి చేయలేదు సరిగ్గా అని చెప్పేసి అయితే మనకి ఇది వచ్చినటువంటి సాక్షి ఆర్టికల్ ఫ్రెండ్స్. సాక్షి ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఇది ఒక ఆర్టికల్ అనమాట. దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు అయితే ఇక్కడ ఇచ్చింది చెప్పడం వరకే మన ఇది. ఇంకా ఇది అనేది మీకే వదిలేస్తున్నాను. దీని పరంగా మీరు ఏమనుకుంటున్నారని చెప్పేసి అయితే ఇంకా పోస్ట్ పోన్ అవుతాయా అనేసి అడుగుతున్నారు. ఎస్టర్డే ఒక వీడియో పెట్టాము ఆల్రెడీ, ఇంచుమించు పోస్ట్ పోన్ అవుతాయి అని చెప్పేసి అన్నాను. ఈరోజు మరి ఇంకా అవ్వలేదంటే మనకు పోస్ట్ పోన్ అయ్యేటట్లుగా మరి అవకాశం మరి ఇంక ఈరోజు ఒకరోజు అన్ని పనులు చేసేటువంటి అవ్వదు కదా. 1 మంత్ జరగాల్సిన ప్రాసెస్ అనేది ఇంచుమించు మనకి 1 డేలో అయిపోవడం అంటే చాలా క్లిష్ట పరిస్థితి అనమాట. డిఎస్సి ఇంకా వాయిదా పడినట్లుగా మీరు ఇంక ఫిక్స్ అయిపోండి. దీని గురించి ఎటువంటి ఆలోచన లేకుండా ఎప్పుడు అన్నది కాకుండా మీరు ప్రిపేర్ అయితే ప్రాక్టీస్ అనేది అయితే చేయండి. దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అనేవి అయితే మన దాంట్లో అవైలబుల్గా ఉంటాయి. టెక్స్ట్ బుక్స్ కావాలంటే టెక్స్ట్ బుక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అవ్వండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన సబ్స్క్రైబ్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కొత్త వ్యూవర్స్ అనే వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారు. నోటిఫికేషన్ వస్తుంది, అలౌ చేయండి. అలౌ క్లిక్ చేసినట్లయితే నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.